జైవాసి మాది కొండవెల్లి ఆదివాసీ సంఘం కొండవెల్లిలో వనదేవిలో ఇక్కడ సమ్మక్క సారథి గద్దెల వద్ద మహా అన్నదాన ప్రసాదం ఇతరులపై కార్యక్రమం జరపాలని అనుకుంటున్నాం. దానికి వాళ్ళు ఆదివాసీ సంఘ సభ్యులు మహిళా విభాగం వ్యక్తికి లేదు అనకుండా అన్నదానం నిర్వహించాలని సంఘం తరఫున గతంలో చాలా సేవా కార్యక్రమాలు చేపట్టాము. దేవి నవరాత్రి ఉత్సవాలు, గణేష్ నవరాత్రి ఉత్సవాలు, ఇట్లా హెల్త్ క్యాంపులు, అలాగే సోషల్ సర్వీసులు చాలా కార్యక్రమాలు చేపట్టాము. గత 2 సార్లు కొండవెల్లి సమ్మక్క సారలమ్మ దగ్గర కూడా అన్నదాన కార్యక్రమం చేయాలని మా సంఘం తరఫున అందరం నిర్ణయించడం. ఆ నిర్ణయించిన ప్రకారంగా దాదాపు ఒక 1500 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ అమ్మవారి సేవలో కృపకు పాత్రులై అందరం కూడా సేవ చేస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఈ కొమరవెల్లి సిద్దిపేట జిల్లాలోని ఈ కొమరవెల్లి గ్రామం రాజీవ్ రహదారి దగ్గరలో మల్లికార్జున స్వామి క్షేత్రం ఉంది. ఇక్కడ అయితే మా సమ్మక్క సారలక్క జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవానికి మా కొమరవెల్లి ఆర్యవైశ్య సంఘం తరఫున గత 10 సంవత్సరాలుగా ఇక్కడ మా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ జాతర సందర్భంగా వచ్చే భక్తులందరికీ అన్న వితరణ చేయడానికి మేము 10 సంవత్సరాలుగా మా వైశ్య సంఘం ఖర్చులతో ఎవరి వ్యక్తిగతంగా కాకుండా వైశ్య సంఘం ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని బృహత్ ప్రణాళిక నిర్వహిస్తున్నాం. మళ్ళీ ఈ కార్యక్రమానికి మా సంఘ సభ్యులందరం ఎక్కదాటిపై నిలబడి అందరం ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ఈ అమ్మవారికి నైవేద్యం సమర్పించి వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేస్తున్నాం. ఈ 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు మా అందరికి చాలా తృప్తిగా ఉన్నది. జై వాసవి మాత, జై వాసవి మాత, జై వాసవి, జై వాసవి, జై వాసవి మాత. సిద్దిపేట జిల్లా కొండవెల్లి గ్రామ పరిధిలో మరి సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కొండవెల్లి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహా అన్నదానం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నేను, జిల్లా స్థాయిలో ఉన్న నాయకులు హేమలత గారు కార్యక్రమాన్ని వీక్షించి ఇక్కడ సేవ చేయడానికి రావడం జరిగింది. ముఖ్యంగా కొమరవెల్లి ఆర్యవైశ్య సంఘం ద్వారా ఎన్నో రకాల అన్నదానాలే కాకుండా వివిధ రకాల కార్యక్రమాలు కూడా, సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ మధ్యనే కొద్ది రోజుల క్రితమే పెద్ద ఎత్తున హైదరాబాద్కు చెందినటువంటి మంచి డాక్టర్లను తీసుకొచ్చి హెల్త్ క్యాంపులు కూడా నిర్వహించి వేలాది మందికి కూడా వారు ఉచితంగా చికిత్స చేయకుండా మందుల పంపిణీ కూడా చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి కొమరవెల్లి మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు, వారి కార్యవర్గానికి, ప్రతి ఒక్క సభ్యుని కూడా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఈ యొక్క సంఘం ద్వారా నిర్వహించాలని, నిరుపేదలైనటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వీరి వంతు సేవలు అందించాలని, దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు మా రాష్ట్ర స్థాయి పక్షాన, జిల్లా స్థాయి పక్షాన ఎప్పుడు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై వాసవి మాత, జై వాసవి, జై వాసవి. ఈరోజు సమ్మక్క సారక్క జాతర సందర్భంగా కొమరవెల్లి ఆర్యవైశ్య సంఘం తరఫున ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 25 సంవత్సరాల నుండి చేస్తున్నారు. మరి చాలా ఎంతో గొప్ప వారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని దానాలకన్నా అన్నదానం చాలా మిన్న కాబట్టి అది పరబ్రహ్మ స్వరూపము. అలాంటి అన్నదానాన్ని వాళ్ళు ముందుకొచ్చి ఎంతమందికైనా కడుపు నిండా లేదు అనకుండా వచ్చే జాతర భక్తులందరికీ పెడుతున్నారు. మరి ఇక్కడ కొమరవెల్లి మహిళ ఆర్యవైశ్య మహిళా విభాగం మా మాంకాల సరిత గారు, వారి బ్యాచ్ అందరు ఉన్నారు. నేను సిద్దిపేట డిస్టిక్ మహిళా విభాగం అధ్యక్షురాలు. మరి ఈ చేసే కార్యక్రమాలు కూడా చాలా ఎంతో ప్రతి పండుగను పురస్కరించుకొని వారు చాలా గొప్పగా చేస్తారు. ఏ కార్యక్రమాన్నైనా శ్రావణ మాసం కానీ, మైదాక్ ఫంక్షన్లు కానీ,
ఇంకా మెడికల్ క్యాంపు కూడా ఉచితంగా పెట్టారు గౌరవ. ఇది ఇంత అవకాశం నిజంగా వచ్చుడు మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అమ్మవారికి కొంగు బంగారంగా అందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చి అందరూ చిన్న పెద్ద పిల్ల పాపలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఇట్లా అవకాశం దొరికినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉస్మాబాద్ నుండి వచ్చి మాట్లాడుతున్నాను. మరి ఇంత అవకాశం మాకు సంఘం వారు కల్పించారు. ఇది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ జై వాసవి. మా